వెల్కమ్ టు అవర్ వీడియో. ఈరోజైతే మనం పాదగయ క్షేత్రం కోసం చెప్పుకుంటున్నాం. అదేనండి పిఠాపురంలో ఉన్న శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం. ఇది సామర్లకోట రైల్వే స్టేషన్ పిఠాపురం నుండి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే కలదు. ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఆగుతాయండి. స్టేషన్ బయట ఆటోలు, బస్టాండ్కి వెళ్ళి ఆర్టీసీ బస్సులు ఎక్కి పిఠాపురం అయితే చేరుకోవచ్చు. లేదు అనుకుంటే కాకినాడ, సామర్లకోట, రాజమండ్రి, తుని ఇతర ప్రాంతాల నుండి వచ్చే బస్సులు ప్రతిరోజు తిరుగుతాయి. ఈ ఊరికి అధిపతి పీఠాంబ, అందుకే ఊరికి పిఠాపురం అని పేరు వచ్చిందటండి. అంతేకాదండి, పాదగయ కొనేరుకు ముందు తూర్పు వైపు కుక్కుటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. గుడికి ఎదురుగా ఒక ఏకశిలానంది విగ్రహం ఉంది. ఇది శ్రీశైలంలో ఉన్న నంది విగ్రహంలా ఉంటుందటండి. ఇక కుక్కుటేశ్వర స్వామి అయితే ఇక్కడ తెల్లగా ఉంటారండి. స్వచ్ఛమైన మనసుతో కొలిచిన వారి కోరికలు తీరుస్తాడు ఈ శంకరుడు. ఈ క్షేత్రం అమ్మవారి 10వ శక్తిపీఠంగా పిలువబడుతుంది. అంతేకాకుండా స్వామివారి కూడు రూపాన్ని ధరించిన క్షేత్రంగానూ చెబుతారు. గయాసురుడిని అంతం చేయడానికి త్రిమూర్తులు ఒక పథకం వేశారటండి. అందులో భాగంగానే తెల్లవారకుండానే గయాసురుడు మేల్కోవాలి. అలా జరగడం కోసం శివుడు కోడి రూపం ధరించి కోస్తాడు. తెల్లవారిందని మేల్కొన్న గయాసురుడు విష్ణువు తన చక్రంతో 3 భాగాలుగా ఖండిస్తాడు. ఆ గయాసురుడి యొక్క భాగాలు 3 విభిన్న ప్రదేశాల్లో అయితే పడ్డాయటండి. మొదటిది వచ్చేసి శిరస్సు భాగం. ఇది బీహార్లో ఉన్న జాజీపూర్ గయలో పడిందటండి. దాన్నే శిరోగయ అంటారు. రెండవది నడుము భాగం ఒరిస్సాలో పడిందటండి. దాన్నేమో నాభిగయ అని. పాదాలు మన ఆంధ్రప్రదేశ్లో పడిన పిఠాపురంలో పడ్డాయి కాబట్టి దీన్ని పాదగయ అంటారు. అందుకే ఈ ఆలయానికి మరొక పేరు పాదగయగా పిలువబడుతుంది. ఇక్కడ పెద్దలకు శ్రద్ధ కర్మలు చేస్తే పుణ్యలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం. కుక్కుటేశ్వర ఆలయానికి ఇరువైపులా పురుహూతిక అమ్మవారి ఆలయం, శ్రీ పాదువుల ఆలయాలు ఉన్నాయి. ఈ గుడి అష్టాదశ శక్తిపీఠాల శిల్పాలు చెక్కబడి అందంగా కోనేరుతో నిండుగా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వెళ్ళారా అండి? అంతేకాదండి, ఇక్కడ కాలభైరవ స్వామి వారు, ఆంజనేయ స్వామి వారు కూడా ఉంటారు. అలాగే ఇక్కడ నిత్యాన్నదానాలు కూడా జరుగుతాయండి. మధ్యాహ్నం 12:30 నుంచి 2 గంటల వరకు నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. మీరు ఒకవేళ లేట్ అయినా సరే ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా ఈ గుడి దగ్గర ఆగి భోజనం చేసి వెళ్ళండి. మేమైతే చాలాసేపు కూర్చున్నామండి. ఆ రోజు ఏదో ప్రత్యేకత ఉందన్నమాట. ఒక్కసారిగా స్వర్గం తలుపులు తెరిచారా అన్నట్టయితే అనిపించిందండి మాకు. ఆ స్వామివారు ప్రసాదం తీసేసుకుని మేమైతే గుడి మొత్తం దర్శించుకుని చాలా బాగా దర్శనం అయిందండి. మాకైతే ప్రసాదం తీసుకుని బయటకైతే వచ్చేసామండి. ఆ స్వామివారి దీవెనలు నాతో పాటు మీ అందరికి కూడా కలగాలని ఈ వీడియోని అయితే చేస్తున్నానండి. మన వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేసుకోండి. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మన్నించండి. మీకు ఇంకా ఏమైనా తెలిసినట్టయితే కామెంట్లో కామెంట్ చేయండి ఈ టెంపుల్ కోసం.